next question come to 41 question. What is this 41 question? Main reason for decline of Delhi Sultanate was. సో ఢిల్లీ సుల్తానేట్ల పతనానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నాడు. సో వీక్ రూలర్స్ ఆఫ్టర్ ఫిరోజ్ అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ too many forts, ఎక్సెస్ ఇరిగేషన్, రిలీజియస్ టాలరెన్స్. దేనివల్ల ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ పతనానికి ప్రధాన కారణం ఏమిటి అంటున్నాడు. సో ఆన్సర్ ఏంది? దిస్ వన్ ఈజ్. సో వీక్ రూలర్స్ ఆఫ్టర్ ఫిరోజ్ అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. ఫిరోజ్ తర్వాత బలహీనమైన పాలకులు మరియు ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగింది. సో ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత వచ్చిన రాజులు సమర్థులు కాకపోవడం వల్ల విజయనగరము, బహమని వంటి స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి సుల్తానేటులు బలహీనపడడం జరిగింది. సో ఇతని తర్వాత వచ్చిన రాజులు సమర్థులు కాకపోవడం వలన విజయనగరము, బహముని సామ్రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. ఓకేనా. నెక్స్ట్ది ఇక మిగతా ఇవి సో ఎక్కువ పోర్టులు నిర్మించడం వల్ల కానీ, ఇరిగేషన్ వల్ల కానీ, నెక్స్ట్ది సో రిలీజియస్ టాలరెన్స్ వల్ల కానీ ఇది జరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్. బాబర్ డిఫీటెడ్ విత్ సుల్తాన్ టు ఎస్టాబ్లిష్ మొఘల్ రూల్. సో బాబర్ ఏ సుల్తాన్ను ఓడించి మొఘల్ పరిపాలనను తీసుకువచ్చినాడు అంటున్నాడు. ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జియా, ఇబ్రహీం లోడియా, నసరుద్దీన్ ముహమ్మదా, నెక్స్ట్ బహ్లాల్ లోడియా. ఎవరు ఆన్సరు? ఆన్సర్ ఈజ్ ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి 1526వ సంవత్సరంలో మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సుల్తానేట్ను అంతం చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 43 క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ 43 ఈజ్ Mongol attacks on Delhi were faced successfully by. సో మంగోలుల దాడులను విజయవంతంగా ఎదుర్కొన్నది ఎవరు? రజియా సుల్తానా, బాల్బన్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జియా, బాబరా, ఫిరోజ్ షానా? ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్. బాల్బన్ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ తన కఠినమైన విధానాలతో, అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో తన భారీ సైన్యంతో సో మంగోలులను ఈ మన యొక్క దాన్ని ఏమంటారు భారతదేశంలోనికి రాకుండా అడ్డుకున్నారు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో భారీ సైన్యము మరియు పెద్ద పెద్ద కోటలతో ద్వారా తన దగ్గరికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇక బాల్బన్ ఏమో ఏం చేసినాడు? కఠినమైన విధానాలతోటి రాకుండా అడ్డుకోవడము జరిగింది. రజియా కాలం లోపల కనుక తీసుకున్నట్లయితే అసలు దాడులే లేవని చెప్పవచ్చు. బాబర్ స్వయంగా మంగోలుల వంశస్థుడే, తల్లి వైపు నుండి మంగోలుల వంశస్థుడే కాబట్టి మళ్ళీ దాడి చేయడం ఉండదు. ఫిరోజ్ షా కాలం లోపల దాడుల తీవ్రత తగ్గడం జరిగింది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాంబే, బి ఆప్షన్. నెక్స్ట్ 44th క్వశ్చన్. Muhammad bin Tughlaq capitals shifted fail. Why did Muhammad bin Tughlaq capital shift failed? మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పు ఎందుకు విఫలమైనది అంటున్నాడు. సో షార్టేజ్ ఆఫ్ ఫండ్సా, హార్ష్ క్లైమేట్ అండ్ డిస్టెన్స్ టు దౌలతాబాదా, రిబిలియన్ ఆఫ్ బెంగాలా, మంగోల్ ఇన్వాషనా? చెప్పండి ఆన్సర్ ఏదో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాంబే. హార్ష్ క్లైమేట్ అండ్ డిస్టెన్స్ టు దౌలతాబాద్. దౌలతాబాద్. ఢిల్లీ నుంచి దౌలతాబాద్, మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్ వరకు సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కాబట్టి వేసవి కాలంలో ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ఆ కాలంలో నడుచుకుంటూ రావడం, గుర్రాల మీద మాత్రమే వచ్చేవాళ్ళు కాబట్టి అంత దూరం నడిచి వెళ్ళడం చాలా నరకప్రాయమైంది. దారి మధ్యలోనే చాలామంది అధికారులు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా
ఈ ఈ దౌలతాబాద్ ఏమో సౌత్ సైడ్, భారతదేశంలో సౌత్ సైడ్ ఉంటుంది. సౌత్ సైడ్‌లో ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించి, ఇక్కడ కోటను నిర్మించి, నార్త్‌లో ఉన్న రాజ్యాన్ని రక్షించడం చాలా కష్టమని సుల్తాన్ గ్రహించడం జరిగింది. కాబట్టే అక్కడ దౌలతాబాద్‌కు మార్చడం అనేది ఫెయిల్యూర్‌గా మనము చెప్పవచ్చును. సో, షార్టేజ్ ఆఫ్ ఫండ్స్, నిధుల కొరత కంటే ప్రణాళికా లోపమనే పెద్ద కారణం అనేది చెప్పవచ్చును. బెంగాల్ తిరుగుబాటు గానీ, అదేవిధంగా మంగోళ్ళ దాడులను గానీ, వీటికంటే ప్రయాణ కష్టాలే చాలా. సో, నేను దాన్నేమంటారు, ప్రధాన కారణంగా విఫలమవ్వడానికి మనం ప్రధాన కారణం అనేది చెప్పవచ్చును. నెక్స్ట్ కమ్ టు 45th క్వశ్చన్. 45th క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ 45th క్వశ్చన్? విచ్ డైనాసిటీ వాజ్ కాల్డ్ మామ్లుక్ డైనాసిటీ? మామ్లుక్ వంశం అని దేనిని పిలుస్తారు? ఏ వంశాన్ని మామ్లుక్ వంశం అని పిలుస్తారు? ఏ వంశాన్ని మామ్లుక్ వంశం అని పిలుస్తారు? ఆన్సర్, ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీయా, ఖిల్జీ డైనాసిటీయా, తుగ్లక్ డైనాసిటీయా, సయ్యద్స్ డైనాసిటీయా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. స్లేవ్ డైనాసిటీ, స్లేవ్ బానిస వంశము. బానిస వంశాన్నే మామ్లుక్ డైనాసిటీ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే అరబిక్ భాషలో మామ్లుక్ అంటే అర్థమైంది అని అంటే స్లేవ్ అని అర్థము, బానిస అని అర్థము. కాబట్టి దీనికి మనకు మామ్లుక్ వంశం అని చెప్పవచ్చును. ఈ వంశస్థాపకుడైన ఐబక్ మరియు ఇతర ముఖ్య పాలకులు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అని మనము చెప్పవచ్చును. ఇక ఖిల్జీని కానీ, అదేవిధంగా ఖిల్జీని కానీ, తుగ్లక్ కానీ, సయ్యద్ని కానీ కనుక తీసుకున్నట్టయితే వీళ్ళ వంశాల పాలకులు పుట్టుకతో బానిసలు కాదు, వారు స్వతంత్ర తెగలకు చెందిన వాళ్ళు. వీళ్ళు స్వతంత్ర తెగలకు చెందిన వాళ్ళు. నెక్స్ట్ కమ్ టు 46th క్వశ్చన్.